వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థి దుంకదువ్వ సంధ్య రంజిత్ గ్రామ అభివృద్ధి కోసం ప్రజల ముందు హామీలు ఇచ్చారు. దుంకదువ్వ సంధ్య రంజిత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా గ్రామ పంచాయతీ అభివృద్ధి జరుగుతుందని, లింగాపురం గ్రామ ప్రజలు కత్తెర గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అతను హామీ ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. పార్టీలకు అతీతంగా గ్రామ సేవలో నిత్యం పాల్గొని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. దుంకదువ్వ సంధ్య రంజిత్, లింగాపురం గ్రామం బీజేపీ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. రాణా ప్రతాపన్న గారి కృతజ్ఞతలు. గెలిస్తే మా గ్రామాన్ని కులమత భేదాలు అనేది ఏది పట్టించుకోకుండా అభివృద్ధి చేస్తానని, మా గ్రామంలో మెయిన్ రోడ్లు, మా వాడకు కానీ రోడ్లు, డ్రైనేజీ అనేవి సరిగ్గా లేవు, అన్నీ సక్రమంగా చేస్తానని. గ్రామ పంచాయతీ మాకు లేదు, దాన్ని పూర్తి చేస్తామని. అందరికీ నన్ను ఆదరించి కత్తెర గుర్తు ఓటేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. నా పేరు దుంకదువ్వ రంజిత్. మా భార్య లింగాపురంలో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారి సూచన మేరకు మా భార్య అయిన దుంకదువ్వ సంధ్య గారిని బీజేపీ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థి బరిలో నామినేషన్ వేసి ఇప్పుడు ప్రచార భాగంలో ఉన్నాము. నన్ను లింగాపురం ప్రజలు ఆదరించి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపిస్తే నా విలేజ్ చాలా వెనుకబడి ఉంది. కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినా కూడా వాటిని ఎలా వినియోగించో తెలియక ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు వాటిని అంతా గందరగోళ పరిస్థితి ఉంది. కావున నా ఊరుకు ముఖ్యంగా గ్రామ పంచాయతీ లేదు. గ్రామ పంచాయతీ మమ్మల్ని ఆశీర్వదించి మా పార్టీని ఆదరిస్తే గ్రామ ప్రజలందరికీ ముఖ్యంగా మొట్టమొదటి మమ్మల్ని కూర్చున్న సంవత్సరం ఏడాది కాలం లోపలనే కేంద్ర ప్రభుత్వం నిధులతో గ్రామ పంచాయతీ తీర్చిదిద్దుతానని, మరియు అలాగే మహిళలకు, ఆడపడుచులకు, డ్వాక్రా గ్రూపు సంఘాలకు, వివో సంఘాలకు కనీసం వాళ్ళు నెలవారీ చిట్టి కట్టుకోవడానికి, కూర్చోడానికి కూడా ప్లేస్ లేక ఇబ్బంది పడుతున్నారు. అద్దె ఇంట్లో వండుకుంటూ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున వాళ్ళకు గ్రామ పంచాయతీలో ఒక హాల్ కేటాయించడాన్ని ఆడపడుచులందరికీ నేను డ్వాక్రా సంఘాల మహిళలకు పార్టీకి అతీతంగా నేను మాటిస్తున్నాను.